ఎప్పుడు ప్రజల జీతగాన్నే కేసీఆర్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తలొంచలే, ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని దుస్థితికి తీసుకొచ్చిండు. కాంగ్రెస్ వచ్చాక 1వ తేదీన జీతాలు, జాబ్ క్యాలెండర్ వేయాలని సీఎంను కోరా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతనివ్వాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, తర్వాత అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యాల్ కూడా అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఎప్పుడు ప్రజల జీతగాన్నే అంటే కొంతమంది అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా మేమే అని చెప్పేసి అనుకుంటారు. అది కాదు. ఎందుకంటే ప్రజలు జీతం ఇచ్చి ప్రజల జీతగాండిగా నేను ఉంటా అని చెప్పేసి తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్తా ఉన్నాడు. అయితే మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. తీన్మాన్ మల్లన్న క్రమ సంఖ్య ఏదైతే ఉంటుందో క్రమ సంఖ్య సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఆ 2 పక్కన 1 నెంబర్ వేయాలి. నెంబర్ వేస్తే సరిపోతుంది. టిక్ పెట్టడం కానీ లేకపోతే జై తీన్మాన్ మల్లన్న అటువంటి రాయొద్దు. కేవలం 1 నెంబర్ వేస్తే సరిపోతుంది. అది మొదటి ప్రాధాన్యత ఓటేసినట్టుగా లెక్క అనమాట. నేను ఎప్పుడూ ప్రజల జీతగాడినేనని, ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న అన్నారు. బుధవారం భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మాన్ మల్లన్న మాట్లాడుతూ, గతంలో సీఎం కేసీఆర్ ఎన్నో ఆఫర్లు ఇచ్చారని, అయినా నేను ఏనాడు వాటికి తల వంచలేదన్నారు. మీ సేవకుడిగా పనిచేయడానికి ముందుకొచ్చానని, ప్రజలకు ఏం కావాలో అదే చేస్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు సైతం సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖున జీతాలు అందుతున్నాయని గుర్తు చేశాడు. అయితే మొత్తం మీద ఇక్కడ అటు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో, తర్వాత ఇక్కడ యాదగిరిగుట్టలో నిర్వహించినటువంటి సభల్లో నిన్న తీన్మాన్ మల్లన్న పాల్గొన్నాడు. భారీగా ప్రజలు కూడా హాజరైనరు. అటు ప్రభుత్వ విప్పు, తర్వాత ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, అటు మందుల శామ్యాల్, ఇక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యాల్ కూడా పాల్గొని, తర్వాత చాలామంది కార్యకర్తలు, తర్వాత చాలామంది పట్టభద్రులు కూడా నిన్న వచ్చి మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. రకరకాలుగా కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు కావాలని చెప్పేసి ఇక్కడ పేడ్ బ్యాచ్ ఉంటుందో ఆ పేడ్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తూ ఉంది. అయినప్పటికీ ఇదంతా కూడా దుష్ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదు. ఎందుకంటే గతంలో తీన్మాన్ మల్లన్న తర్వాత క్యూనూస్ చేసినటువంటి పోరాటాలు మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఎక్కడికక్కడ భారీగా వందలాదిగా వేలాదిగా పట్టభద్రులు వచ్చేసి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్తా ఉన్నారు.